సొంత మైదానంలో హైదరాబాద్ బ్యాటర్లు కుదేలయ్యారు. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. బ్యాటింగ్ అనుకూలించే హైదరాబాద్ పిచ్చులో బ్యాట్లతో విధ్వంసం సృష్టిస్తారనుకుంటే ఏమాత్రం ఈ సీజన్ లో ఆకట్టుకోలేని ఆర్సీబీ బౌలర్ల ముందు మోకరిల్లారు. మొత్తంగా సన్ రైజర్స్ బ్యాటర్లపై ఆర్సీబీ బౌలర్లు తిరగబడ్డారనే చెప్పాలి. ఆరంభం నుంచే వికెట్లను తీస్తూ సన్ రైజర్స్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బ కొట్టారు. మొత్తంగా ఆర్సీబీ నిర్దేశించిన 207 పరుగుల టార్గెట్ ఛేదించలేక 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్ లో ఇరు జట్లు రెండోసారి తలపడ్డాయి. తొలి మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. ఇక ఇప్పుడు రెండోసారి హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 206 పరుగులు చేసింది. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించగా రజత్ పాటీదార్ తుఫాన్ బ్యాటింగ్ చేసి కేవలం 20 బంతుల్లో 50 పరుగులు కొట్టాడు. కామరూన్ గ్రీన్ 20 బంతులు 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు ప్లేయర్ రజత్ పాటీదార్ బ్యాట్ తో దుమ్ము రేపాడు. మరీ ముఖ్యంగా మార్కండే బౌలింగ్ 11వ ఓవర్ లో రజత్ పాటీదార్ ధాటిగా బ్యాటింగ్ చేసి వరుసగా 4 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ ని వేసిన మార్కండే చేతులెత్తేశాడు. దీంతో కేవలం 20 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఆర్సీబీ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఈ 11వ ఓవరే ఇటు ఆర్సీబీ విజయానికి అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణం. ఎందుకంటే ఈ రోజు పిచ్చిని బట్టి చూస్తే 200 స్కోరు దాటవలసింది కాదు. ఇక సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 31, షాబాజ్ అహ్మద్ 40, అలాగే ప్యాట్ కమిన్స్ 31 పరుగులతో ఓ మోస్తారు స్కోరు చేశారు. ట్రావిస్ హెడ్ అలాగే ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ ఈ మ్యాచ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మొత్తానికి ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిచి ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది.